అనుదిన నిత్యజీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేని వాక్యాన్ని చదువుకుందాము. ప్రభువు స్తుతి నొందునుగాక. అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. దేవుడే మాకు రక్షణకర్తయే ఉన్నాడు. కీర్తనల గ్రంథము 68వ అధ్యాయము 19వ వచనం. ప్రతి మనుషుడు పాపమనే భారాన్ని మోసుకుంటున్నాడు. ఆ భారాన్ని మోయలేక చనిపోతున్నాడు. ఎందుకంటే పాపము వలన వచ్చు జీతము మరణం. మనము మోయలేని ఈ పాప భారాన్ని మోయటానికే ప్రభువు ఈ లోకంలో జన్మించారు. హల్లెలూయా. అందుకనే భారము మోసుకొనుచున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిచ్చిదనని ప్రభువు చెప్పారు. ఆయన ఈ లోకంలో పుట్టి ప్రతి మనిషిని పాపభారాన్ని తన శిలువలో మోశారు. ఆమేన్. ఇక మనము మోయనక్కరలేదు. మన పాపాల్ని దేవుని దగ్గర ఒప్పుకొని ఆ భారాన్ని ఆయనకిచ్చేస్తే చాలు, మనకు విశ్రాంతితో పాటు రక్షణ కూడా దొరుకుతుంది. ఆమేన్. ఇంత గొప్ప త్యాగాన్ని చేసిన మన ప్రభువైన యేసుక్రీస్తును మన ప్రార్థనలో మానక ఎల్లవేళలా స్తుతించుదాము. దేవా, మీ కొందనాలు తండ్రి, మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాం. మా పాప భారాన్ని మీరే మోసి మాకు రక్షణ అనుగ్రహించడానికి నీ కుమారుని ఈ లోకంలో పంపించినందుకు దేవా మీ కొందనాలు. సమస్తమైన జనులారా నా యొద్దకు రండి అని చెప్పిన రీతిగా మేమందరము మీ పాద సన్నిధికి వచ్చి, ప్రభువా, మా భారాన్ని మీకు ఇస్తున్నాం తండ్రి. మీ విశ్రాంతిని, మీ రక్షణను మాకు దయచేయమని, ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ దీవించమని యేసు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మనకు తోడి ఉండి నడిపించునుగాక. ఆమేన్. పరిశుద్ధ దేవుని మందిరం.